హాయ్ అందరికీ నమస్తే అండి. మదురై నుండెళ్ళైతే రామేశ్వరం బయలుదేరినండి. చూడండి నేను నా జుట్టున అవతారం. ఇంక ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రామేశ్వరంకు పేరు ఎలా వచ్చింది, అక్కడ శివలింగం ఎవరు ప్రతిష్ఠించారు అనేది ప్రతి ఒక్కటి అయితే ఉంటుందండి ఈ వీడియోలో. నచ్చిన వాళ్ళు అయితే కంపల్సరీ ఫుల్గా స్కిప్ చేయకుండా చూడండి. దేవుడి గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళు ఎగరడం దొరకడం చూస్తే ఏముండదండి. దేవాన దేవతలు ఎంత కష్టపడ్డారు ఏందనేది చూస్తే మనకు జీవిత చరిత్ర మొత్తం అర్థమవుతుందండి. ఇప్పుడు మొత్తానికైతే రామేశ్వరం వచ్చేసినామండి. ఇంకా ట్రైన్ అయితే కరెక్ట్ టైంకే తీసుకొచ్చింది. నైట్ అయితే ఫుల్ నిద్ర అండి, ఫుల్ టైర్డ్ అయిపోయినా. చూడండి ఇప్పుడైతే మనం దిగే వరకు 4 అయిందండి. రామేశ్వరంలో ఇంత లగేజ్ అంతా నేనే మోయాలి. మా ఆయన వెనక నడుచుకుంటూ వస్తారు అన్నట్టు వీడియో షూట్ చేస్తాడు కాబట్టి నేను ఏం మోయాను, నువ్వే మొత్తం మోయాలని చెప్పి బరువంతా నా మీదనే పెడతాడు. ఇంకా చేసుకున్నాం కాబట్టి భరించాలండి. చూడండి నిద్ర మబ్బులు ఎక్కడెవరిని చూస్తానో ఏం చేస్తానో కూడా అర్థం అయితే లేదు. ఈయనైతే ప్లాట్ఫారం మీద నడుచుకుంటూ వెళ్తున్నా, చాలా మంది ఉన్నారు. ఇంకనైతే మనం ప్లాట్ఫామ్ మీద ముందుకు వెళ్తున్నాం కదా. చాలా అయితే మనకు లగేజ్ ఉంటుంది కదా అండి. మనం ఇంత లగేజ్ మోసుకొని టేబుల్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ స్టేషన్లో, రామేశ్వరం స్టేషన్లో మాత్రం మనం లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఉంటాయండి. మనకు పూజకు సంబంధించిన బట్టలు తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొని పోవచ్చు. ఇంకా మిగతా సామాను మన లగేజ్ అంతా మాత్రం ఇక్కడ మనకు లాకర్స్ అన్నట్టు అక్కడ పెట్టి వెళ్ళొచ్చండి. ఇదేనండి స్టేషను, చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క స్టేషన్లో ఎట్లుంటుంది అంటే స్ట్రేట్గా వెళ్ళిపోతాయి ట్రైన్లకు. కాకపోతే ఇక్కడ రామేశ్వరంలో ఈ స్టేషన్లో మాత్రం ఈడి వరకేనండి స్టాపు, మళ్ళీ వెనకకే పోవాలన్నట్టు ట్రైను. చూసిరు కదా బోర్డు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. కొన్ని చెన్నైలో కూడా ఇలానే ఉంటుందండి. చెన్నై రైల్వే స్టేషన్ కూడా ఇలానే ఉంటుంది. ఇప్పుడు రామేశ్వరంలో కూడా నేను ఇలానే చూసిన. ఇదైతే మొత్తం మనం స్టేషన్ బయటకు వచ్చినాక ఆటోలు ఉంటాయి అన్నట్టు. టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి వెహికల్స్ టాటా మ్యాజిక్ కానీ ఆటోలు కానీ కారు బుకింగ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి, మనం ఎట్లా వెళ్ళాలనుకుంటే అట్లా. మనం స్టేషన్ నుండి టెంపుల్కి వెళ్ళాలంటే ఒకరికి 50 రూపీస్ అలా తీసుకుంటారండి. టెంపుల్ నుండి రిటర్న్లు వచ్చేటప్పుడు మాత్రం 20 రూపీస్ తీసుకుంటారు. మనం ఫస్ట్ టైం వెళ్తాం కాబట్టి మనకి ఏం తెలియదండి. వాళ్ళు ఎంత అంటే అంత పెట్టి వెళ్తాం. మేమైతే కొంచెం బేరం ఆడతాం ఎక్కడ కూడా. నేనే ఆడతా అంటే నన్ను మించి మా ఆయన ఇంకా బేరం చేస్తాడు అన్నట్టు. ఇక్కడైతే ఆటోలో చాలా మంది నిండిపోయారు. మొత్తానికైతే రామేశ్వరం వచ్చేసినాం. అగ్నితీర్థం రామేశ్వరంలో దిగినాక లాకర్లో మొత్తం లగేజ్ పెట్టేసి ఇప్పుడు అగ్నితీర్థానికి బయలుదేరినాం అండి. ఇక్కడైతే కొబ్బరికాయ, పూలు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకున్నా. మొత్తానికైతే అగ్నితీర్థం దగ్గరికి వచ్చి మంచిగా 3 మునుగులు అయితే స్నానం చేసిండండి. ఈ అగ్నితీర్థంలో స్నానం చేసినాక 22 బయల స్నానం చేసినాకనే మనం స్వామివారిని దర్శించుకోవాలి. ఇప్పుడైతే ఆ వీడియో ఇంతకుముందు వీడియోలో మీకు పెట్టిండండి. దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది, ట్యాగ్ చేస్తే చూడండి. అందులో మనకు రామేశ్వరం గురించి, టెంపుల్ గురించి ప్రతి ఒక్కటి ఉంటుంది. ఇక్కడైతే పిండ ప్రదానం చేస్తారండి. పెద్దవాళ్ళు చనిపోతే మోక్షం అంట ఇక్కడ చేస్తే. చాలామంది బిడ్డలు, కొడుకులు, కుటుంబం అంతా అయితే ఇలా చేస్తుర్రండి. పిండ ప్రదానం ఎలా చేయాలి, అగ్నితీర్థంలో స్నానం ఎలా చేయాలి, మనకు 22 బాయల స్నానం ఎలా అన్నది ఫుల్ వీడియో అయితే ఇంతకుముందు పెట్టిండండి. ఆ వీడియోలో ఉంటుంది, అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీరు చూసేయండి. చూడని వాళ్ళు ఉంటే మాత్రం. ఇక్కడ చూసిరా ఆవుకు కూడా పూజ చేస్తారు అన్నట్టు. మేము కూడా ఆవుకైతే దండం పెట్టుకున్నాం. చాలా జనం అండి. ఇక్కడైతే చూసిరా పొద్దున మేము 6కే బయలుదేరినాం అన్నట్టు. అప్పటి వరకు అయితే ఇంకా చాలా ఉంది. వెదరు, లొకేషన్ మస్తు ఉంది. ఇవేనండి ఘాట్లు అంటారు కదా. ఇక్కడైతే మనకు ఎక్స్ప్లెయిన్ మీకు చూపించేదే ఘాట్ అంటారు. ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి చేయొచ్చండి. పుణ్యక్షేత్రం అంటే ఇంకా రామేశ్వరం మించింది కాశీ, ఇవన్నీ అయితే నేను చూసేసిందండి. మొత్తానికి మెయిన్ టెంపుల్ ఇదేనండి రామేశ్వరంలో. మన రామేశ్వరం మెయిన్ టెంపుల్ అని చెప్పినా కదా అండి. ఇప్పుడైతే 22 బావిల స్నానానికి బయలుదేరినాం, వచ్చేసినాం. స్నానం చేసి బయటకు వచ్చి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇప్పుడైతే టిఫిన్ చేసి స్వామివారిని దర్శించుకోవడానికి అయితే రెడీ అయిపోయినామండి. ఇక్కడ టిఫిన్ సెంటర్లు ఫుడ్ అయితే నార్మల్గానే ఉంటుంది, కానీ తినాలి తప్పదు. కాబట్టి అన్నదానం కూడా జరుగుతుంది, అది టైమింగ్స్ ఉంటాయి అన్నట్టు. రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 4 ద్వారాలు ఉంటాయండి. ఉత్తరం, పరమట అని ఉంటాయి. 4 ద్వారాలు మీకు తెలిసే ఉంటుంది కదా. నాకైతే అది తెలియదండి, అందుకే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను తెలియని చెప్పకూడదు, తెలిసిందే మాట్లాడాలి. మెయిన్ టెంపుల్ ఇదేనండి. దూరం నుండి షూట్ చేసిన. ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్రీ దర్శనం ఉంటుంది, 100 రూపీస్, 250 రూపీస్ కూడా టికెట్ ఉంటాయండి. మనం సోమతికి తగ్గట్టు ఎంత తీసుకోవాలనుకుంటే టికెట్ అంత తీసుకొని పోవచ్చు. ఇక్కడైతే నేను టెంపుల్ పోయే ముందు బొట్టు పెట్టుకున్నా. ఇంకా ఆమె డబ్బులు అడిగింది, చిల్లర్లు ఇవ్వన్నా. ఇంకనైతే లాస్ట్కి మా ఆయన దగ్గర ఉండే ఇచ్చి బొట్టు పెట్టుకున్నామండి. ఇట్లనైతే మనం ఇటు రావాలి మనం టెంపుల్ నుండి వెళ్ళేటప్పుడు. ఇక్కడైతే పూలు అయితే చాలా చక్కగా అమ్ముతారండి. ఎందుకంటే మంచిగా ముద్దగా కడతారు, మాల అయితే కట్టి అమ్ముతారు. మస్తు అనిపిస్తుంది నాకు. అటు సైడు మన చెన్నై సైడు, రామేశ్వరం, ఆంధ్ర సైడ్ మొత్తం కూడా మల్లెపూలు చాలా ఉంటాయి అన్నట్టు. చూసిరు కదా. మొత్తానికైతే బొట్టు పెట్టుకున్నా. ఇంకా ఎందుకంటే డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు కష్టపడుకుంటేనే అక్కడ బొట్టు పెట్టడానికి కష్టపడుకుంటూనే ఉంటారు. మనం వాళ్ళ దగ్గర డబ్బులు ఇవ్వండి పెట్టుకుంటే కూడా మనకు కూడా ఫలితం ఉండదు. ఇదేనండి మనం టెంపుల్కి వెళ్ళే రూటు.
ఈ రామేశ్వరంకు ఈ రామలింగేశ్వర స్వామి ఇక్కడ విగ్రహం ఎలా ప్రతిష్ఠించారనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది లోపల అండి, టెంపుల్ లోపల ఇలా ఉంటుంది. అందరు దర్శనానికి వెళ్తారు కదా, ఈ టెంపుల్ గురించి ఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అందరు చూసేయండి. రాముడు సీత జాడ తెలుసుకొని లంకలో ఉందని తెలుసుకున్నాక లంకకి వెళ్ళిన తర్వాత మన రావణాసురుడు ఉంటాడు కదా అండి, రావణాసురుడు అడ్డు తిరిగినప్పుడు రావణాసురుడిని చంపి సీతమ్మ తల్లిని సముద్రం దాటించి తీసుకొని వచ్చినప్పుడు ఈ ఊరు రామంతపురం అంటారండి. రామేశ్వరంగా ఎలా మారిందో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సీతమ్మ తల్లిని రామంతపూర్ తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు రావణాసురుడు బ్రాహ్మణ్స్ అన్నట్టు ఆ రావణాసురుడిని చంపిన పాపం అనేది వీళ్ళకి చుట్టుకుంటుందని చెప్పి చెప్పడం వల్ల ఏంటంటే ఈ శివలింగాన్ని మనం ప్రతిష్ఠించితే మనం చేసుకున్న అంటే ఆయనను చంపిన పాపం తగిలింది కదా అది పోతుందని కొంతమంది చెప్పడం వల్ల రాముడైతే ఆంజనేయ స్వామికి కైలాసగిరికి పోయి మనకు శివలింగం తీసుకురా అని చెప్పడం జరుగుతుందండి. మన ఆంజనేయ స్వామి అయితే కైలాసగిరికి పోయి శివలింగాన్ని శివుడిని అడుగుతాడు, ఇట్లా ప్రతిష్ఠించాలనుకుంటున్నాం శివలింగం కావాలని. అంటే ఈ శివయ్య అయితే ఇన్ని ఉన్నాయి తీసుకెళ్ళు అని చెప్తే అప్పుడైతే 2 శివలింగాలని మన హనుమంతుడైతే శివలింగాలను తీసుకొని వచ్చే లోపు అయితే ఇక్కడ టైం అయిపోతుందండి, సాయంత్రం టైం అవుతుంది అని చెప్పి అయితే ఈ సీతమ్మ తల్లి ఏం చేస్తుందంటే మట్టితోనే మన పుష్కతోనే ఆ శివలింగాన్ని ప్రతిష్ఠిస్తారు అన్నట్టు. ఈ తెచ్చిన శివలింగాలను ఏం చేయాలని చెప్పి హనుమంతుడు బాధపడితే ఇంకా హనుమంతుడు తెచ్చిన శివలింగానికి కూడా పూజ చేస్తారు అన్నట్టు. ఆంజనేయ స్వామి అయితే నేను తెచ్చిన విగ్రహానికి పూజ చేయలేదని చెప్పి అలగడం వల్ల ఇప్పుడైతే మనం ఎవరైనా సరే అండి రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ ఆంజనేయ స్వామి తెచ్చిన విగ్రహానికే శివలింగానికే పూజ చేసినాకనే సీతమ్మ తల్లి చేసిన శివలింగానికి కూడా పూజ చేస్తారండి. 2 శివలింగాలు ఉంటాయి టెంపుల్లో. నాకు తెలిసిన స్టోరీ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిందండి. రామ ప్లస్ ఈశ్వర్, రామేశ్వరం అని పేరు వచ్చింది ఇందుకేనండి. మనం చేసిన పాపం తొలగించుకోవాలంటే బ్రాహ్మణ్ణి అస్సలు చంపకూడదంట, అది పెద్ద దోషం అంట అండి. దేవతలకే తప్పలేదండి. మనం ఎంత టెంపుల్ అయితే 2 కళ్ళు సరిపోవు చూడడానికి, ఎంత చక్కగా కట్టింది చూడండి. పైన డిజైన్స్, కింద పిల్లర్లు చాలా అంటే చాలా బాగుందండి. రామేశ్వరం వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని మొత్తం విజిట్ చేసి చాలా బాగుంది చూడండి, ప్రశాంతంగా గడపండి. ఎందుకంటే మనం ఎంతో దూరం నుండి వెళ్ళి టెంపుల్ దర్శనానికి వెళ్తాం కదా, అడావిడి చేయకుండా ప్రశాంతంగా కాసేపు టెంపుల్లో కూర్చొని మన బాధలన్నీ దేవుడికి చెప్పుకొని మన మనసు పూర్తిగా మొక్కుకొని వస్తే ఆ శివలింగం ఆ రామేశ్వరంలో ఉన్న శివయ్య మనకైతే మన కోరికలని నెరవేరుస్తాడని నేనైతే గట్టిగా నమ్ముతానండి. ఇప్పుడైతే బయటకు వచ్చినా మనం అన్నం తినడానికి అయితే ఇక్కడ టోకెన్స్ ఇస్తారండి. ఈ టోకెన్ తీసుకొని అయితే అంటే నంబర్ ఉంటుంది, ఎంతమంది అంటే అయిపోయినట్టు మన నంబర్ అయితే పడుతుంది, మనం తంబు వేస్తే ఇదేనండి. ఇక్కడైతే టైమింగ్స్ ఉంటాయండి. 12 గంటల లోపు పోతే ఉప్మా టిఫిన్స్ పెడతారు అన్నట్టు, 12 తర్వాత మాత్రం లంచ్. ఇంకా మేము పోయిన టైం 11:30 అట్లా అయింది. మాకైతే ఉప్మా వేసిరండి, కొంచెం లైట్గా ఉప్మా తిన్నాం. ఇంకనైతే చాలా బాగా అనిపించింది. దేవుడిది ఏదైనా సరే అండి ప్రసాదంగా స్వీకరించాలి. నేను కూడా కొంచెం ఉప్మా తినేసిన, ఇంకా తినేసి అయితే ఇంకా మేము బయటకు వచ్చినామండి. చాలా అంటే చాలామంది వచ్చారు. ఏదైనా సరే అండి మనకు టెంపుల్లో దొరికింది కళ్ళకు అద్దుకొని తినాలి తప్ప దాన్ని వెటకారంగా ఎక్కిరించకూడదు, అట్లా గించపరిచి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆ దేవుడు ఎంతో భక్తులు నా దర్శనానికి వస్తారని చెప్పి ఏదో ఒకటైతే మనకు ప్రసాదంగా అందించడం జరుగుతుంది. ఇక్కడ చూసిరా మీకు కనబడేదైతే త్రిశూలం అండి, ఇది సెల్ఫీ పాయింట్ అని చాలామంది అయితే సెల్ఫీస్ దిగుతారు. మెయిన్ టెంపుల్ ఇదేనండి, దూరం నుండి షూట్ చేసిన నేను. లోపలైతే ఇలా ఉంటుందండి మొత్తం టెంపుల్స్. ఒకప్పుడు దీన్ని మొత్తం మనుషులేనండి కట్టింది. మళ్ళీ అయితే నేను ఇంక ఇటు సైడ్ సముద్రం సైడ్ వచ్చిన అగ్నితీర్థం సైడ్ వేరేకెళ్ళి వెళ్దామని దర్శనం మొత్తం చేసుకొని ఇంకా బోటింగ్ చేద్దామని వచ్చిందండి. ఇలా మాత్రం మనకు కొంచెమే చూపిస్తా, బోటింగ్ ఎలా చేయాలి, టికెట్ ఎలా తీసుకోవాలి, టైమింగ్స్ అనేది ప్రతి ఒక్కటైతే ఇంతకుముందు వీడియో చేసిందండి బోటింగ్ అని, అందులో ఉంటుంది చూసేయండి చూడని వాళ్ళు ఉంటే. 12 పుణ్యక్షేత్రాలు ఉన్న వీడియో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్, చూసేయండి. ఇదైతే పమ్మన బ్రిడ్జి అండి, చాలా బాగుంది, 2 కళ్ళు సరిపోవండి. మనం అంత దూరం వెళ్తున్నాం కాబట్టి అన్నీ చూసి రావడమే మంచిది. ఒక 2 రోజులు టైం కేటాయించుకోవాలి. పోయేటప్పుడే ముందే మనం లీవ్ ఉన్న వాళ్ళు లీవ్ తీసుకోవాలి. జాబ్ పర్పస్లు ఉన్న వాళ్ళు అయితే మనం చూడాల్సింది పమ్మన బ్రిడ్జి, రామతీర్థం, లక్ష్మణ తీర్థం, ధనుష్కోడి, రామసేతు, రామకుండలి, పంచముఖి హనుమాన్, నటరాజ్ టెంపుల్, విభూషణ్ టెంపుల్, అబ్దుల్ కలాం మ్యూజియం, విల్లుండి తీర్థం, 12 క్షేత్రాలు ఉంటాయండి. మన వీడియోలో ఉన్నాయి చూసేయండి ఫ్రెండ్స్. నచ్చిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
చాలా కష్టపడైతే ఇవన్నీ ప్రదేశాలు నేను తిరిగినండి. చాలా బాగా అనిపించింది. లాస్ట్కి వచ్చినాక ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుందండి. మొత్తం నాగదేవతలే ఉంటారు అన్నట్టు, జంట నాగులు కదా. ఇవి మేము చూసే పుణ్యక్షేత్రాలలో ఇది కూడా ఒకటండి. బయటనైతే ఇట్లా ఉంటుంది. మేమంతా కలిసి వెళ్ళినామండి, ఒక 3 ఫ్యామిలీలు. ఇదేనండి లాస్ట్ పాయింట్. ఇది సేతు, రామచేతు అండి. ఇక్కడ నుండి లంకకి వెళ్ళిండు రాముడు. అయితే చూసిరా, చాలా బాగుంటుంది. ఒక్కరెళ్ళాల ఉంటుంది, మస్తు భయం అయితే. చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో రోడ్డు ఉంటుందండి. చల్లటి వీధులు గాళ్ళు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి లాంగ్ జర్నీ చేసినప్పుడు, ఎందుకంటే మనం ఫ్యామిలీతో వెళ్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఓకేనా, మరి అందరికి నచ్చింది అనుకుంటున్నా. బాయ్ అండి. ఇంకనైతే అందరికీ సెలవు. చూసిరా, సముద్రం అలలాడిపోతుంది. బాయ్ బాయ్.